నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం రాజేశ్వరి గారు నమస్తే సార్ రాజేశ్వరి గారు ఇప్పుడు ఆడపిల్లల విషయానికి వస్తే పెళ్ళికి ముందు వరకు కూడా అమ్మాయికి ఏదైనా ఖర్చులు ఉంటే అమ్మా నాన్న ఇస్తుంటారు అయితే వివాహమైన అనంతరం అత్తారింటికి వెళ్ళాక ఆమె ఖర్చుల నిమిత్తం ఇంట్లో అత్తవారింట్లో ఎవరిని అమౌంట్ అనేది అడగలేదు అయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని తల్లిదండ్రులు ముందే గుర్తుపెట్టుకొని మరి అమ్మాయి అత్తారింటికి వెళ్ళాక ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న విషయాన్ని వాళ్ళు ముందే దృష్టిలోకి తీసుకొని మరి వివాహానికి ముందు ఆ అమ్మాయి కోసం ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్స్ని తీసుకుంటే మరి ఆ అమ్మాయి వివాహం అయ్యే నాటికి ఎంతో కొంత కార్పస్ని ఆ అమ్మాయికి చేతికి ఇవ్వడానికి వీలుంటుందంటారు. సార్ చాలా మంచి పాయింట్ అడిగారు సార్. ఎందుకంటే పిల్లలకి పెళ్ళి ఆడపిల్ల పుట్టగానే కూడా పెళ్లి చేద్దామన్న ఉద్దేశమే ఉంటుంది. సో ఫంక్షన్ హాల్కి ఎంత అవుతుంది, క్యాటరింగ్కి ఎంత అవుతుంది, లేదా లాంఛనాలకి ఎంత అవుతాయి, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ అయ్యో పెళ్ళి అయ్యాక అమ్మాయికి అంటూ అమ్మాయి దగ్గర ఒక లిక్విడ్ క్యాష్ ఉండాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ అప్పటిదాకా పొజిషన్ ఎలా ఉంటుందండి, అమ్మాయి ఫాదర్ దగ్గర ఉన్నన్నాళ్ళు ఫాదర్ ఏటీఎం కార్డు అమ్మాయి చేతిలోనే ఉంటుంది. ఆబ్వియస్గా పేరెంట్స్ ఇస్తుంటారు వాళ్ళకి ఏదైనా ఖర్చులు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి ఏదైనా కొనుక్కోవాలంటే కూడా. మన ఒకసారి వాట్సాప్ లో ఒక ఇది కూడా వచ్చింది, పిక్చర్ కూడా వచ్చింది. అంటే ఇలాగ హక్ చేస్తూ ఫాదర్ ఏమో నవ్వుతున్నారు. ఎందుకు అంటే ఫైనల్లీ ఐ గాట్ మై ఏటీఎం కార్డ్ బ్యాక్ అనేసి అంటారు. ఎందుకంటే అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు ఇన్నాళ్ళు అమ్మాయి మేనేజ్ చేసింది, ఇప్పుడు ఫాదర్ దగ్గర వచ్చింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జోక్, పాపం పెళ్ళి అయ్యాక అమ్మాయి వెళ్తుంది, వెళ్ళాక తనకి ఏదైనా నీడ్ ఉంటుందండి. ఇప్పుడిప్పుడే కదా పెళ్ళి. అండ్ ఈ వీడియోస్ ఏంటంటే ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కోసం అనేసి మనం హెచ్ఎన్ఐ వాళ్ళని అస్సలు టచ్ చేయట్లేదు. సో అయ్యో ఇప్పుడు దాకా ఇంత లక్షలు ఖర్చు పెట్టి డాడీ పెళ్లి చేశారు కదా, ఇప్పుడు నేను అడిగితే ఎలా ఉంటుంది, బాగోద్దు అని పాపం తనకి ఏవైనా చిన్నవి ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అది పాపం అడగలేదు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ చేసుకొని కొత్త ఇంటికి వస్తుంది, అక్కడ అత్త మామలు హస్బెండ్ ఇంకా వాళ్ళతో కూడా అంత బాగా వాళ్ళకి కుదరదు. సో వెళ్ళగానే 5 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి అని అడిగితే అది కూడా బాగోదు కదా. సో దానివల్ల ఏమైపోతుంది, తను ఒక విధంగా ఇమోషనల్లీ వీక్ అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ నేటి సమాజం ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ఇబ్బంది అండి. సో అండ్ ఫైనాన్షియల్లీ సౌండ్ ఉన్నారనుకోండి సార్, నాకేం తక్కువ అన్నట్టుగానే ఉంటారు. నీడ్ ఉండనండి లేకపోనండి, కానీ బ్యాంక్లో అయితే డబ్బులు కనిపిస్తూ ఉండాలి. సో అందుకోసం అనేసి ప్రతి పేరెంట్స్కి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న అమౌంట్ అబ్బాయి కోసం అనండి అమ్మాయి కోసం అనండి, అబ్బాయి కూడా పాపం చదువుకొని చేసి ఏదైనా విధంగా తను జాబ్కి లేట్ అయ్యి సెటిల్ కాకపోయినా కూడా తనకి అంటూ ఒక కార్పస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అమ్మాయికి ఏంటంటే పాపం పెళ్ళయి వెళ్ళాక తను ఇబ్బంది పడకూడదు. దానికోసం అనేసి మనకి ఒక చిన్న ఫార్ములా 72/n అన్నది ఒక ఫార్ములా ఉంది. అంటే మీరు ఎంత అమౌంట్ వేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి అమౌంట్ డబల్ అవుతూ ఉంటుంది. ఏం కాదు, పుట్టినప్పుడే ఒక 50,000 వేయండి, తనకి పెళ్ళి అయ్యే టైంకి కనీసం ఒక 5-6 లక్షల రూపాయలు అవుతాయి. ఒక బర్త్డే ఫంక్షన్ సెలబ్రేట్ చేయొద్దు, ఒకటి సాక్రిఫైస్ చేసి ఇది మా అమ్మాయికి. అండ్ అమ్మాయి పుట్టగానే అన్నీ కూడా ఎక్కువ షో ఆఫ్లకే మనం ఖర్చు పెడతామండి. నిజంగా అమ్మాయి కోసం ఖర్చు పెట్టాము సార్. పెళ్ళి చేయాలంటే అందరికీ చూపించడానికి చెయ్యాలి. కాబట్టి ఈ ఒక 50,000 ఫస్ట్ బర్త్డే ఏదైనా సాక్రిఫైస్ చేసి తనకి అంటూ ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి పెట్టేస్తే తనకి పెళ్ళి అయ్యే టైంకి కనీసం ఒక 5-6 లక్షలు 5-6 లక్షలే తన జేబు ఖర్చుకి చాలు సార్, ఎమర్జెన్సీకి ఖర్చు పెట్టుకోవడానికి. సో అది పెళ్ళి అక్కడితో అయిపోదండి. తన జాబ్ అది ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటూ ఉన్నా కూడా ఓకే, కానీ ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ దీనికోసం అనేసి ప్లాన్ చేయాలి కదా. ఫ్యామిలీ వేలో వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ తన జాబ్ మానేయాలి, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఎవరిని అడగాలి, జాబ్ మానేసాక ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ ఖర్చులని, పిల్లల ఖర్చులు, పిల్లల ఖర్చులని మగవాళ్ళు చూసుకుంటారండి. దానికోసం కాదు, అమ్మాయికి అంటూ తనది కోసం ఇక్కడ. ఇప్పుడు పెళ్లి చేయాలంటే నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళ కోసం చేయిస్తా. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్తో కలిసి మీ వైఫ్ అంటే చిల్డ్రన్కి ఏంటంటే కావాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఇవి అవి వాళ్ళతో. బట్ ఇక్కడ పర్టికులర్లీ నేను లేడీస్ కోసం అనేసి వాళ్ళకి
ఒక కార్పస్ కోసం అని మాట్లాడుతున్నాను సార్. సో తనకేంటో జాబ్ ఇప్పుడు పిల్లల కోసం అనేసి మానేస్తున్నప్పుడు తనకి చిన్న చితక ఖర్చులు ఉంటాయి. ఓకే, ఆ స్టేజ్ కూడా దాటుతుంది. దాని తర్వాత ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి ఆరోగ్యం కొంచెం అటు ఇటు అవుతుంది. అవగానే ఫస్ట్ ఆప్షన్ నువ్వు జాబ్ మాని, నువ్వు ఇంట్లో ఉండి చూసుకో అంటారు. అప్పుడు కూడా తనకి మళ్ళీ ఇన్కమ్ పోతుంది కదా, ఆ టైంలోనే కావాలి. మగవాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయిపోయి ఎక్కడికో బయటికి వెళ్తారు. ఆ కేసులో కూడా అమ్మాయి జాబ్ మానేసుకొని వెళ్ళాలి. సో ఇలాగా మొత్తం అన్ని స్టేజ్లోని తను సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు యాజ్ అ ఫాదర్కి, స్పౌస్కి ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక కార్పస్ అంటూ అమ్మాయిల కోసం చేసి పెట్టాలి అని. 50,000 పెడితే 5 లక్షలు అయితే వస్తాయి. 5 లక్షలు చాలు. అండ్ పెళ్ళి అయ్యాక కూడా వీళ్ళు ఏదో ఒక గిఫ్ట్ కోసం ఎప్పుడో అప్పుడు ఏదో యానివర్సరీకి 1,00,000, 2 లక్షలు ఇస్తారు కదా, అదేమో ఒక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకుంటే తనకేమో ఒక 25 సంవత్సరాల్లోనే 10-15 లక్షలు అవుతాయి. అదేమో మళ్ళీ ఓల్డ్ ఏజ్ టైంలోని పిల్లల్ని అడగక్కర్లేదు కదా, ఒక మిడిల్ ఏజ్ కొంత 50-60s వచ్చాక. కరెక్ట్. అందుకనేసి ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మంచి పాయింట్ మీద అడిగారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి అనేసి. ఎందుకంటే సాధారణంగా మనం మన ఇళ్లలో చూస్తుంటాం. అవునండి, పెళ్లికి ముందు వరకు కూడా అమ్మ నాన్న ఖర్చులకు ఇస్తుంటారు. బట్ వివాహం అయిన తర్వాత ప్రతి చిన్న ఖర్చుకి భర్తను అడగాలంటే బాగోదండి, బాగుండదు, బాగోదని కాదు, బట్ వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి. కరెక్ట్. అండ్ దానివల్లనే ఒక సైకలాజికల్ గా వాళ్ళు వీక్ అయిపోతారు మెయిన్. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉన్నప్పుడున్న ధైర్యం లేనప్పుడు ఆ ధైర్యం ఉండదు. చాలా వీక్ గా ఉంటాం. చేతిలో ఒక 1000 రూపాయలు చేతిలో పట్టుకుని బజార్కి వెళ్తే ఏదో ఒక కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. అదే 100 రూపాయలు పట్టుకెళ్తే ఏదో ఒక భయంగా ఉంటుంది. అది. సో నేనైతే నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అదే సజెస్ట్ చేస్తాను. చిన్న చిన్న అమౌంట్తో ఏమి లేకపోతే మంత్లీ 500 రూపీస్, 1000 రూపీస్ ఎస్ఐపితోనైనా స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ చెయ్యాలండి. లేకపోతే ఒక 25,000, 50,000 ఒకసారి లంసంగా పెట్టేసి పిల్లలకి ఇవ్వండి. అది దట్ విల్ బి బెస్ట్ రివార్డ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మరి ఫినాన్షియల్గా ఆమె ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మరి తల్లిదండ్రులు అనేవారు ఆ పాప మ్యారేజ్కి ముందే మరి ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.